హలో గైస్, వెల్కమ్ టు చిత్రం విచిత్రం యూట్యూబ్ ఛానల్. నేనైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. ఫస్ట్ అప్డేట్ అయితే సరిపోదాల్సిన పార్ట్ నుంచి నాట్ ఏ టీజర్ అని వదిలేరు కదా. నేనైతే అదే నాట్ ఏ టీజర్ అన్నిటికంటే ఎస్జే సూర్య గారి బర్త్డే స్పెషల్ వీడియో అనవచ్చు. బాగుంది. బీజిఎం అయితే చాలా ఇంప్రెస్ చేశారు. ఇంకా డైలాగ్తో స్టార్ట్ అయింది టీజర్ ఫిల్మ్స్ అయితే. డైలాగ్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ డైలాగ్తో ఎండ్ అయింది. బాగుంది మొత్తం. నానిగారు లుక్స్ కానివ్వండి, లాస్ట్లో ఆ డైలాగ్ చెప్పడం కానివ్వండి, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే మామూలు లేదు. నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ అప్డేట్ కూడా ఎస్జే సూర్య గారి గురించి. ఎస్జే సూర్య గారు అయితే కొత్తగా మూవీ అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. ఆయన ఫస్ట్ డైరెక్టర్ ఖుషి మూవీ ఇవన్నీ తీసిన ఆయన నాని కానివ్వండి, మహేష్ బాబు గారు. అప్డేట్ వచ్చేసి చిరంజీవి గారి సినిమా విశ్వంబర గురించి. విశ్వంబర టీజర్ అయితే ఈ మంత్ 22 రిలీజ్ అయిపోతున్నారు, అంటే మెగాస్టార్ బర్త్డే రోజు. చూడాలి. బింబిసారా మొత్తం దాంట్లో అయితే వేరే వాళ్ళ నుంచి వేరే దగ్గర నుంచి ఇక్కడికి వస్తారు కదా. అలాగే దీంట్లో ఏంటంటే దాన్ని కూడా కలుపుతూ ఉంటున్నారు. అది ఎలా కలుపుతారు ఏంటనేది చూడాలి. నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్తాం. నెక్స్ట్ అప్డేట్ అయితే వెట్రిమారన్ గారు అండ్ సూర్య గారు. వెట్రిమారన్ గారు అండ్ సూర్య గారు. వెట్రిమారన్ గారు అయితే సూర్య గారితో మూవీ చేయబోతున్నారు. ఎలా వాడుకుంటారు సూర్య గారి యాక్టింగ్ని అనేది అయితే చూడాలి. వెట్రిమారన్ గారు అయితే ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. ఎలా ఉండబోతుంది టాపిక్ అయితే చూడాలి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్డేట్. శివకార్తికేయన్ గారి అమరాన్ మూవీ అయితే 31 అక్టోబర్ అయితే రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్తాం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి RC16 ఇప్పటికే 3 సాంగ్స్ అయితే కంపోజింగ్ అయిపోయింది. RC15 కంటే ఇదే ఫాస్ట్గా వెళ్తుంది. ఇంకా సెట్ స్టాక్ కూడా త్వరలో వెళ్తుంది. సినిమా అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సినిమా అయితే. నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్తాం. దేవన నుంచి సెకండ్ సాంగ్ అయితే ఈ వీక్లో రిలీజ్ అవ్వాల్సింది, కానీ VFX వర్క్స్ ఇంకా అలాగే పెండింగ్ ఉన్నాయని చెప్పి ఈ వీక్ అయితే రిలీజ్ చేయలేదు. ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్డేట్ అయితే కన్నప్ప డిసెంబర్లో అయితే రిలీజ్ అయిపోతున్నారు. ఇది పుష్ప పోటీకి అయితే రాదు. December 6th అయితే రిలీజ్ అవ్వదు, తర్వాత రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పుడే డిసెంబర్లో చాలా దాకా నితిన్ గారి మూవీ రాబిన్ హుడ్ కానివ్వండి, ఇంకా ఉంటాయి. డిసెంబర్ క్రిస్మస్కి ఇంకా ఒక మూవీ ఉంది, చూడాలి. ఇంకా అప్పుడు బిజినెస్ అంటే బాగానే జరుగుతుంది. కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.